పిల్లలు వచ్చిన తర్వాత మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వెంకటేశ్వరమానవుడు బయటికే పోవడం చిన్నప్పుడు కూర్చోబెట్టుకుంటే కూర్చుంటాడు. మీరు అనుకోవచ్చు ఆ పిల్లడు చాలా ధీరుడని, అబ్రాహం కంటే ఫాస్ట్ అయ్యాడు మన ఇంటికాడ. కానీ మందిరంలో ఎంత భక్తితో కూర్చుంటాడు పిల్లడు. అట్లా ఈ క్వశ్చన్ కన్నా భక్తులు కావాలి. ఏం కావాలా? దేవునికి కావాల్సింది ఏం చెప్పండి? భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది ఏది? అగరబత్తిలప్పుడు పిల్లలు అట్లా ఉండాలి. అప్పుడే సుశీలమ్మ రామేశ్వరండి కాబట్టి పిల్లలు కొంచెం సాధంగా ఉంచుకోండి. దేవుని వాక్యం మనం కీర్తన గ్రంథం, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 107వ కీర్తన మొదటి నుండి వచ్చిన 107వ కీర్తన మొదటి నుండి వచ్చిన యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన కృప నిత్యం ఉంటుంది. సత్య సంపూర్ణ బుద్ధి శూన్యం కలిగినటువంటి వాడిని నిలబడడానికి ప్రేమించి నా కొడుకుని గౌరవించి ఆ కలవరి మానవుడు బలియాగమైనందుకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నేను ఎలాగ ఆరాధించాడో మాకు సహాయం చేయండి. యేసు ప్రభువారి నామములో మరి వాక్యాన్ని చదువుతున్నప్పుడు దైవాలనేటి పరిగెత్తి తలంపులకు దైవించిన ఆశీర్వాదకరించి యేసు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన అంటే మీరు ఎట్లా తలా చేయగలరు? నేనంటే 3-4 ఆపరేషన్ లేదు. ప్రార్థన మీద మొక్కల మీదకి రావాలి. ప్రార్థన మీదనే మొక్కల మీదకి ఇట్లే సహోదరులు 5 పర్యాయాలు వినడానికి 4 సార్లు తలని నేల ఖండిస్తారు. దేవుడి కొడుకు దేవుడు ఏం లేదు మీటింగ్ కొంతమంది కాబట్టి భక్తిని దేవుడి కొడుకు వాళ్ళకు ఉన్న మంచి లక్షణం ఉంటుంది. లైన్లో ఉంటుంటారు అనుకుంటుంది. లైన్లో ఖచ్చితంగా పక్కన సీట్లు ఉంటారు, పక్కన చెప్పి చాలా కష్టం. లైన్లో కూడా ఏం చేస్తారు ప్రార్థన బస్ స్టాండ్లో ఉంటుంది. ఎక్కడున్నా కూడా మన దేవునికి పడిపోయి 10 మంది జ్ఞాపకం మనం మందిరంలో మోకరించాలి. ఎట్లా మనం ఎట్లా భక్తులు మనం మోకరించేది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు చదివిన భాగంలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఎంతో దయాళుడు. ఆయనకి ఎలా అద్భుతం దయ అంటే
దినదినము నూతనముగా పుడుతుంది. మళ్ళీ అక్కడ తన నమ్మకంగా కూడా మనం ఎప్పుడో పరిచయం చేస్తాం. మనకి ఎట్లే ఉండదు దేవుడు. ఆయన ఎలాంటి దయాళుడు అంటే కృతజ్ఞత లేని వారే కదా, అందరికీ ఉపకారం. మన ప్రభు ఎలాంటి వాడు? అందరికీ ఉపకారం. నువ్వు కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా బతికిస్తాడు. అంటే నువ్వు బతికిస్తున్నాడా లేదా? వాళ్ళు ఏమన్నా దేవుడు చదువుకున్నారా? దేవుణ్ణి ఎరగించిన వాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ కొరకు తినటకు ఆహారములు, కట్టుకోవడానికి బట్టలను, వస్త్రములను, వాటి కాలంలో వర్షములు అనుగ్రహిస్తాడు. అప్పుడు చూద్దాం 15 అంత ప్రేమగా దేవుడు, అంత దయాళుడైన దేవుడు. కనుక ఇంత గొప్ప దేవుడు, ఘనదేవుడు ఆయన దయాళుడు. ఎలాంటి దయాళుడు అంటే విడువగా వెంబడించినటువంటి దయ. ఎలాంటి దయాలు కంటే కాపాడేటువంటి దయ. దేవుని దయ మన దీర్ఘాయకాలం ఉంటాయి. మనం చెప్తాం కదా, ఆదికాండంలో 5వ అధ్యాయంలో తర్వాత 11వ అధ్యాయం మనం చదివితే అక్కడ అందరూ దీర్ఘాయుష్మంతులే ఉన్నారు. దీర్ఘాయుష్మంతులు అంటే 1000 సంవత్సరాలు బ్రతికిన వాడిని దీర్ఘాయుష్మంతుడు అంటారు. వాళ్ళలో మెతుషాల మాత్రమే అనుకుంటారు కదా, ఆయన మాత్రమే 969 ఏళ్ళ. మన విషయాలకు వచ్చినప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎంతో దీర్ఘ ఆయుష్ కలిగినది. వాళ్ళు ఎంతకాలం బతికినారంటే వాళ్ళకి దేవుడు ఎంతో దయ చూపించినారు. మళ్ళీ అక్కడ అప్పుడే బీపీ లేవు, షుగర్ లేవు. అప్పుడులో ఉన్న వాళ్ళకి ఏమైనా షుగర్ లేవు, షుగర్లే లేవు. బండి నిండా కట్టినరికి తర్వాత ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. వచ్చి పల్లె నిండా భోజనం చేసి పడుకునేటోళ్ళు. వాళ్ళకి ఏం లేదు కాదు. అలా మనం చూస్తే మన పూర్వీకులు ఎంతో దీర్ఘాయుష్మంతులు వారు. దేవుని దయ ద్వారా వాళ్ళు బ్రతుకుతూ వచ్చిన దేవుని కృప వారికి దొరికింది. దేవుని యొక్క దీర్ఘశాంతం వాళ్ళు పొందగలిగిన ఈనాడు నేను కూడా దేవుని దయకు పాత్రులమైన మనమంతా ఏమైనా చెప్పండి ఏమైనా దేవుని దయకు పాత్రులైన. నువ్వు దేవుని దయకు పాత్రలు అయిన కనుకనే బతుకు. మా ఊర్లో ఒక ఆయన పేరు శిలువయ్య. ఏం పేరు? శిలువయ్య. కేథలిక్ అంటే కదా పెట్టుకునేది. శిలువయ్య, రామచేశ్వర, రాయప్ప, పేర్లు అట్లాంటి పేర్లు పెట్టుకుంటారా? ఈ శిలువయ్య అనేది ఆయన పాపానికి మందిరంలోకి వచ్చి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని పడతారు. మన గురించి ఒక రోజు నాకు ఎదురయ్యాడు. నాకు ఎప్పుడు దొరుకుతాడా అనుకుంటుంటాను నేను. ఆయన వర్షకి నువ్వు మనకు దానికి పాట పాడడం తప్పు కదా, వీడు దానికి పాట పాడడం తప్పు కదా అన్నాడు. అని నేను అన్నాను. అంటే ఆయన అన్నాడు, దేవుడు సృష్టించింది. ఆయన అడుగుతున్నాడు, ఆ సొత్తు సృష్టించిన దేవుడేనా? దేవుడే సృష్టించినాడు కాబట్టి కారణమని.
పొగాకెందుకు సృష్టించినాడు వీళ్ళు కాదని. ఈ బోధన కానీ చెప్తే మనం కళ్ళు కత్తుకుంటారు కాలు నిన్న ఇట్లాంటి బోధ ఇప్పుడు నేను మా అమ్మ చెప్తున్నాను అలాంటి వాక్యం దొరకలేదు. ఇది వాక్యం అంటాను వాళ్ళ జిల్లడబాలు కూడా దేవుడిగా సృష్టించింది. తాగొచ్చు కదా, తాగితే తీసిపోతాం చచ్చిపోతాం. అది కదా నేను అన్నమాట. అయితే ఏమన్నా తాగిపోతే దేవుని రాజ్యానికి ఊరని వాక్యంలో రాయబడింది. చదివిన లేదా ఏమోయా నాకైతే తెలియదు కానీ తాగితే భక్తి బాగా పెరిగేది. ఏమన్నా అనుకో, నేను తాగితే పాటలు ఎన్ని పాడమంటే పాడతా. నా హృదయం అంటాడు. ఇప్పుడు ఏమన్నది ఆయన గత అయినా ఉంది. ఓ రోజు బాగా తాగి బాగా పాట పడింది. ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే వచ్చేటోడు చక్కగా రాకుండా పోయినాడు. పీరికి చూడాలనుకున్న అక్కడ ఏం కలుగుతుంది? చూడాలనుకుంటే ఏం చేస్తాం? ఏమనుకుంటా చెప్పరేమో. వాళ్ళు చిందేస్తుంటే నేను చిందేయాలనిపిస్తాను. అనిపిస్తుందా లేదా? ముందే ఆలోచించలేదు. పోయినాడు, చూసినాడు, చిందేసినాడు. ఇంకా వాళ్ళు దాటి ఈనాడు. అంత బాగుంది. పొద్దునకి బీపీ 400 విరిగింది. ఆ బీపీని కంట్రోల్ చేస్తే షుగర్ తగ్గుతుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది మనం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు దేవుడు మన కొరకు అనుమతిస్తాడు. మనం చక్క చేయడానికి తన బిడ్డల మీద మనం నమ్మకం ఉండాలి. మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా, మంచిగా ఉండాలి, తప్పు చేయకూడదు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని కోరుకుంటాం కదా. దేవుడు అట్లా కోరుకుంటాడు. దేవుడు దయాళుడు. ఆయన దయను మనం చూసుకుంటున్నాం. ఆయన దయచేత మనం బ్రతుకుతున్నాం. ఆయన దయచేత మనం చెల్లించగలుగుతున్నాం. ఆయన తినడానికి తిండిస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలిస్తున్నాడు. అనుదినం దేవుడు నేను నన్ను పోషిస్తున్నాడు. దినదినం దేవునికి ఒక కొత్త మనసు ఉంది. ఆయన ఉగ్రత తీర్చుకోవడానికి ఈ భూమికి రాలేదు. అందుకని మనం చదువుతాం కదా, 3వ అధ్యాయంలో విలాప వాక్యంలో 23వ వచనంలో ఆ మాట రాయబడింది. దినదినము దేవునికి వాత్సల్యము పుట్టుతున్నది. మనం పాపం సమర్పించడం జీవిస్తే దేవుడు ఏదో ఒకటి తగిలిస్తాడు మన భూమి. దేవుడు ప్రేమ పాత్ర అయిన తర్వాత నువ్వు లోకానికి దగ్గర అవుతుంది. ఇంకా విడవకుండా పాపాన్ని చేస్తూ జీవిస్తుంటే దేవుడు నీకు ఏదో ఒకటి పెడతాడట. అప్పుడైనా నువ్వు సరి చేయబడాలి, అప్పుడైనా నువ్వు కట్టబడాలి, అప్పుడైనా నువ్వు దేవుని బిడ్డలు కావాలి. దేవుని కృపను జ్ఞాపకం చేసి గత దినములు స్మరించుకున్నప్పుడు ఆయన వాత్సల్యత ఎంతో గొప్పదని మనం ఆలోచించాలి. విలాప వాక్యంలో చూడండి ఏమంటుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23 వచ్చింది. అనుదినము నూతనముగా నువ్వు ఎంతైనా నమ్మది. దినదినం దేవునికి వాసనతో కూర్చుంది. నువ్వు ఎంతైనా నమ్మది. ఇది గొప్ప సంగతి ప్రియుడ. మనం నమ్మదగిన వాళ్ళం కాదు, ప్రభు నమ్మదగినది. నువ్వెంతైనా నమ్మదగిన. నువ్వు ఎప్పుడైనా నమ్ముకోవచ్చు ఆయన, ఎక్కడైనా నమ్ముకోవచ్చు ఆయన, ఇంకెవరైనా నమ్ముకోవచ్చు. ఇది సమయం ఆ సందర్భం అనేది లేదు. ఆయన అంత నమ్మదగినది. మనమందరం బాగున్నాం, మంచిది. మనమందరము బాగున్నాం, మంచి వాళ్ళని చెప్పకూడదు. మంచి వాళ్ళని ఏదో ఒక చిన్న మాట అంటే ఏమైతుంది? వినండి, వింటున్నారు. ఒక
ఒక చిన్న మాట అయితే మన మంచితనం అంతా ఏమవుతుంది? చిన్న మాట. ఎంతో కలిసి ఉన్నాం, ఎంతో తింటున్నాం, ఎంతో మరి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తున్నాం దేవుడి బిడ్డలు. కానీ ఎంత సహవాసం కలిగినప్పుడు ఒక్క చిన్న మాట ఏదో ఒక దినాలంటే అప్పుడు ఆ ప్రేమ ఏమైపోతుంది? చెప్పండి, ఏమైతుంది? తిరిగిపోతుంది. అది మానవ నైజం. జంతు నైజం అట్లా కదా, జంతు నైజం అట్లా. ఒకసారి ఒక నక్క వరకు చిక్కునుంది. తోడేలు ఏమో కానీ ఏ మనుషులకి దాసులు కాదు. జీవించినంత కాలం రాజు తీరు బతుకుతారు. సింహం మనిషి సాధన చేస్తాడు, ఎక్కడైనా తోడేలు సాధన చేస్తారా? అది బానిస కాలం, అది బానిస బతుకే జీవించదంటారు, కోరుకోదంటారు. బతికినంత కాలం ఏ తండ్రి అయితే తన కన్నాడు, ఏ తల్లి అయితే తన కలిగిందో అదే తండ్రితో అదే తల్లికి ఫస్ట్ ఆహారం తెచ్చిపెడతాడు. తల్లిదండ్రులు తెచ్చిపోయిన తర్వాత అన్నం తింటాడు. ఒకవేళ ఆడ తోడేలు సరిపోతే మగ తోడేలు ఏ తోడేలు ఇష్టపడకుండా జీవితాంతం పిల్లలు కాపాడుతుంటారు. అలా తోడేలు క్రూరమైనది కదా, దాని పేరేం పేరు? తోడేలంటే క్రూరమైంది. ఒకరోజు పొలం చెప్పుకుంటే సమానమైన వ్యక్తి దాని మీద గోనపట్ట చెప్పి నోరు గట్టి బిగించి దానిని కాలం నుండి విడిపించి దానికి ఆహారం పెట్టి వచ్చినాడు. అది తిని ఆయన ఎక్కడో ఉన్నాడో ఆయన ఇల్లు ఎక్కడో వాసన పట్టుకొని వచ్చింది. వాసన పట్టుకొని వచ్చిన తర్వాత భయపడి పోతుందంట ఆయన కాడికి. ఇంత మాంసం వేసినాడు. ఇంకోటి అది ఎప్పుడు పిలిపోయిందని తినదంటే ఫ్రెష్గా తింటుందంట. దాంట్లో ఎన్నో పాఠాలు వేసుకోవచ్చు మనం ఆత్మీయ. ఇప్పుడు ఆ తోడేలు ఆయన కలవ తన జతగాడైనటువంటి తన భర్తను తీసుకుని వచ్చింది. తర్వాత అక్కడ పిల్లలు కానీ ఆ ఇంట్లో ఒక కుటుంబం అయింది. చిన్న సహాయం ఒక జంతువుకి చేస్తే, ఒక కుక్కకి చిన్న సహాయం చేస్తే బ్రతికినంత కాలం అది తోకుంటుంది. నేడగా చూసిన మనుషులు అట్లా కాదు. ఇప్పుడు మీరు వాక్యం ఉంటున్నారా, మీరు నిద్రపోతున్నారని ఏమని అన్నాను అనుకోండి, ఏమన్నా మీకు నిద్రపోతున్నారు, ఏమి క్రమం అన్నాను అనుకోండి, రేపు బాగా దుమ్మ కొడతాం. నేనే కనపడలేదే, నేను నిద్రలో కూడా ఉంటాను తెలుసా. కన్ను ఒకటి మూసుకునేది కానీ తింటున్నానని సమర్థించుకుంటాం మనకు వాస్తవాన్ని. అప్పుడంటే అడగదు బ్రదర్, చెల్లు పక్కన పెట్టుకుంటాయి, నిద్ర వస్తుంది వీళ్ళంటారా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే రాయమని కదా, అనుదినం ఆయనకి ఏం పుడుతుందంట? వాసన. కొడుకే కదా, పోనలే ఇదే కదా. ఇప్పుడు కాకుండా మనకి ఎప్పుడో పని మారుతాడు. కొడుకు మారుతుంటాడు అనుకో, తల్లిదండ్రికి ఏముంటుంది? సంతోషమే కాదు, ఇట్లా అనుకుంటాడండి. ఎందుకు? మా పిల్లోడు చాలా చూడండి, ఎప్పుడైతే చూడండి తల్లిదండ్రులు ముప్పైపోతారు. అదే ఇలాగే తినకో, ఏదో ఏమన్నా చెప్పుదురా, ఏం చెప్తావన్నా నాకే సరిగ్లేదు కదా. అందుకని ప్రభు ఎంత గొప్ప అనుదినము పోలేదు అంటే. తర్వాత మేమంటాం సరే, మేము అనుదినము ఆయనకు భాషలను ఎంతైనా నమ్ముకోవచ్చు. ఆయన ఎన్నాడు మర్చిపోయే దేవుడు. ఆరంభ జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు లేదా? ఉన్నాడు. ఆ తర్వాత చిన్నగా ఇల్లు చక్క పెట్టుకోలేకపోయాడు.
రాజు హిజ్కియా సమకూర్చుకోగలిగిన నా దాసుడని దేవుడు వీపులో పుండు పుట్టించాడు. ఆ పుండులో పురుగులు పడ్డాయి. ప్రతి దినము తన శరీరంలో పురుగులు తింటా ఉంటే కేకలేసేవాడు. ఆ దినాల్లో ఎన్ని వైద్యాలు చేసినా బాగా దేవుడు బాగా చేయాలనుకుంటే బాగా చేసాడు. గుర్తుపెట్టుకో, దేవుడు బాగా చేయాలనుకుంటే బాగా చేశాడు. నువ్వు మాట అనుకుంటే నేను బాగా చేయను. అంతే, రహస్యంలో లేదు. వ్యక్తి ఏమో చేసినాడు, నేను ఎట్లా నమ్మకంగా సేవిస్తున్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకము. దేవుడు ఎప్పుడో చేసేటావు, నువ్వు ఎప్పుడో ప్రభు కొరకు పని చేసేటావు. ప్రభునందు నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అప్పుడు ఎంత నేర్చుకేదేమన్నాడు, కదిలిపోయినాడు. తన దాసుడు దగ్గరికి రాగానే కదిలిపోయాడు. గోడ వైపు తిప్పి మొహం ఏడ్చినాడు. ఆయన ఏడవడం దేవుడికి నచ్చలే. అదే తప్పిపోయినాడు కదా, ఏడాది కొంచెంసేపు ఏడ్చేది కూడా ఎంతసేపు. సేవకుడు వచ్చి గద్దించి గేటు దానిపోతారుకలే. గోడ వైపు తిప్పి కన్నీళ్ళు కాల్చినాడు. చచ్చిపోతావు అంటారు కదా, ఎవరికైనా ఉంటే కదా చచ్చిపోవాలంటే. నేనైతే భయపడి బతికించేదానికి నువ్వెవరు, బతికేదానికి బతికించేది దేవుడు కదా. చాలా మందిని తీసుకువెళ్ళు. రోడ్ల తిరిగి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఐపీఎస్లేనా అదే గొప్ప ఏం రాదు భూమి మీద. మన కోసం ఏ సంపాదించుకోకుండా సంపాదించుకోండి. నాకు తెలిసినంత వరకు ఏదో పిల్లల వరకు ఎంత అవసరం అంతే. ఉత్తరకరంగా సంపాదించినాడు మన మన దేశ ప్రెసిడెంట్ ఆయన, సైంటిస్ట్ ఆయన, ఆక్సిజన్ బాంబు కనిపెట్టినటువంటి వ్యక్తి కదా. తర్వాత శాటిలైట్ మన ఇండియా నుండి ప్రయోగించిన మొదటి వ్యక్తి అనుకుంటా ఆయన. అట్లాంటి గొప్ప వ్యక్తి ఏమైనాడు, చనిపోయేటప్పుడు ఏముండే ఆయన దగ్గర. ఆయన మామూలుగా ఉండేటప్పుడు కూడా ఆయన చుట్టూ శక్తి ఉండేదానికి ఇష్టపడేవాడు కదా. సామాన్యమైన మనిషి, మంచము, పిల్లలు, ఆయనతో ఆడుకోవడానికి పిల్లలు అని ఇష్టపడేవాడు. మర్చిపోయినప్పుడు 6 జతల బట్టలు 4 ప్యాంట్లు ఉన్నాయి. ఎందుకంటే మీ అకౌంట్లో ఎత్తున్నాయి చెప్పండి. ఇది మన జీవితం, అదే మన జీవితం, అదే క్రైస్తవ జీవితం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఎంతైనా నమ్మకం, ఎక్కడైనా నమ్ముకోవచ్చు. ఆయన మనసు మారినటువంటి వాడు దయ చూపిస్తాడు. శత్రువుల మీద కూడా దయ చూపిస్తాడు. తర్వాత దేవుని వాక్యంలో మంచి ఉన్నాడు, ఆ మంచి పేరు మభ్యదేశాడు. ముగిస్తాను చూడండి ఒక మాట. సమూయేలు మొదటి 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి వచనంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాన్ని రాజు సిబ్బాను నీవే కదా అనగా అతడు దాసుడిని నీవే సిబ్బాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడని అడగగా ఇక్కడ ఒక కుటుంబం ఉంది, ఒక వ్యక్తున్నాడు. వినండి బాగా. యోనాతాను కుటుంబం. యోనాతాను ఎవరు? దావీదుకి బిడ్డడే, కానీ ఒక వైపు శత్రువు. సౌలుకి శత్రువు, దావీదు శత్రువు. అల్లుడైనప్పటికీ ఏమైనాడు? శత్రువే. శత్రువుని అడుగుతాడు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లుంటాయి? సింహాసనం మీదకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం మీదకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలని చూస్తాడు.
వాళ్ళకి ఎదురు లేకుండా ఎవరైనా బతికింటే వాళ్ళని భూస్థాపితం చేయాలని ఆలోచించి పథకాలు ఇస్తారు. పథకాలు అంటే తినేది కాదు, ఇంకా వాళ్ళ నాశనం పోలేటి. నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా అదే దేవుడు చూపిన ప్రేమ, యేసులో చూపిన ప్రేమ అదే. ఈనాడు నీ జీవితం, నా జీవితం కూడా ఈనాడు మనం శత్రులమై ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం శత్రువులు దేవుడికి. దేవుడు వెతుకుతూ వచ్చినట్టు నిజంగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చూడంటాడు, నా పేరే తెలియని ప్రజలు ఉన్నారు. ఇచ్చిన కదా, వాళ్ళ వరకు ఎవరైనా వెళ్తారా? ఇలాంటి శత్రుమైనటువంటి మనల్ని, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితంలో జీవించిన మనల్ని ప్రభు ఎంతో అత్యంత చూపించాడు. దావీదు దయ చూపించాడు. నేను దయ చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారు. దేవుని దయకు పాత్ర దావీదు రాజు యొక్క దయకు పాత్రుడైన మెఫీబోషెత్ ఎక్కడున్నాడంట? లోదిబార్లో ఉన్నాడంట. లోదిబార్ అంటే అర్థం మీకు తెలుసా? లోదిబార్ అంటే ఎండిపోయిన జీవితం అంతా శూన్యంగా ఉన్నాడు. ఒకరికి యజమానుడైన వాడు, ఒకరికి దాసుడైన. ఆ దాసుడు పెట్టినప్పుడు తినాలో, లేకుంటే లేదు. తనకు కుటుంబం ఉంది, మన పుట్టివాడైనప్పటికీ ఇలాగ నిస్సారమైన జీవితం దేవుడు తను జ్ఞాపకం చేసుకుంటున్నాడని కలలోనైనా అనుకునేటాడా? దావీదు తను జ్ఞాపకం చేసుకుంటాడని అనుకునేటాడా? దావీదు సింహాసనానికి ఇస్తే చంపేది మొత్తం నంది అనుకోవాలి. ఎందుకంటే మా అప్ప దావీదు రాత్రి పగలు చంపాలనుకున్నాడు. నన్ను బతికిస్తాడు దావీదు. కరుణా సంపన్నుడైన దావీదు వేరు చిగురైన ప్రభుని కృపా కనికరములు కలిగినటువంటి వాడు. ఆయన దయావసనం గలవాడు. ఆయన ప్రేమ స్వరూపైనటువంటి వాడు. ఆయన ప్రేమను కనపరిచేటువంటి వాడు. మానవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి వాడు. అనుకోనండి, ఎవడైనా కలగాలంటే అప్పుడు అన్నాడు కదా, 3వ వచనం చదివితే అంటాడు కదా, చదవండి ఏమంటాడు? తర్వాత కింద బాగా చదవండి. కింద లోదేబారులో ఉన్న మీ కుమారుడు నాకి బిడ్డ నుండి రక్షించాను. కుమారుడు పడి నమస్కారం చేయగా అతని చిత్తము నీ దాసుడైన నేను ఉండాలను. తర్వాత అందుకు దావీదుకు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము విధముగా నీకు ఉపకారం చూపి నీ పుత్రుడు సౌలు మరలా భోజనం చేయమని సెలవుగా అతను నమస్కరించి సచ్చిన కుక్క వంటి ఏమన్నాడు? సచ్చిన కుక్క వంటి వైన నన్ను నా ఏడలను దయచూపుటకు చచ్చిపోయిన జీవితం, పత్రమైన జీవితం. నేను రావుడు మార్కు లేకుండా మార్కైంది లేదు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం దావీదు ఎలాగ దయ చూపించినాడు. పుట్టివాడు నడవలేని వాడి మీద సదాకాలం దేవుడు బలహీనత పోషిండు. ఇంత భాగ్యం కదా. ఇప్పుడు నీకు నాకు ఇచ్చినాడు లేదా భాగ్యం? వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమన్నా వచ్చిన ఒక వంటి నాకు ఇంతగా దయచూపుటకు నేను ఎంతటి ఇంకా నేను హోవా తయారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిరంతరం, మన దేవుడు నిరంతరం కాపాడు.
ఒక వ్యక్తి గురించే చెప్పాలనుకున్నాను. కాబట్టి నేను బిడ్డలారా, మెప్పిపోసేత వల్ల నీ జీవితం నా జీవితం పాడైంది, సారం లేని జీవితం, భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉంటుంది. అయితే ప్రేమ గల దేవుడు మన యందు ఎంతో అసలు చూపించి మనం కరుణిస్తూ వచ్చినాడు. అందుకని మెప్పిపోసేత వల్ల మనం కూడా ప్రభువును ఆరాధించాలి. ఆయన దావీదును ఆరాధించినాడు, సాగిలపడి నమస్కారం చేసి ఎవరు ఆరాధించినాడు? ఇంతగా దయచూపాడు. లేదు ఎంతటి ఇప్పుడు నీవు కూడా నేను ఎంతటి వాళ్ళు కూడా ప్రభుని ప్రభు మన మీద దయ చూపడానికి మనం ఏమి అనుకూలమేమి కాదు. మరి ఈ మాట ఎవరు చెప్తారు? ప్రభు దయాలని అక్కడ చెప్తారు. ఎవరు చెప్తారన్నమాట? విమోచించబడిన వారు. ఎవరు చెప్తారన్నమాట? అంటే రక్షింపబడిన వారు. బయట గేట్ అయిందమ్మా, ఎవరైనా గేట్ వేసినప్పుడు వాళ్ళు కుక్కలన్నీ లోపలికే వర్షం పట్టినాయి దోషకులకు. కాబట్టి దేవుడు బిడ్డలనేటువంటి మనము విమోచించినటువంటి అనుభవంలో ఉండాలి. విమోచింపడ్డాం కదా, విమోచన అంటే అర్థమైంది చెప్పండి అందరూ. విమోచన అంటే విమోచన అంటే అర్థం ఏంటి? విమోచన అంటే పశువులు ఉంటాయి. పశువులు పొలాలు పడితే బంది దుడ్లు తోలుతారు. తోలుతారు లేదా? తోలుతారు. ఇప్పుడు బంది దుడ్లు తోలాలంటే పొలాలు పడినాయి కాబట్టి తీసుకుని పోయి దాంట్లో వేస్తారు. నిజమాన ఏం చేయాలి? ఏం చేయాలి? ఖైదానం చెల్లించి అది విమోచించబడింది. దేవుడు నిన్ను నన్ను విమోచించినది. దేవుడు చెప్తారని విమోచించబడిన వాళ్ళు యెహోవా దయాళుడని, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని చెప్పుదురు. వాళ్ళు ఎవరంట? ఆయన కృప 4 విషయాలు చెప్పినారు. వారి కష్టకాలం అనే పదాలు ఉంటాయి చూడండి. ఆ మాట కూడా చూపిస్తాను. ఇక సమయం అయిపోయింది, 35 నిమిషాలు అయింది. తర్వాత వాళ్ళు ఎక్కడ నుండి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం నుండి పోగు చేసిన వాళ్ళంట. వాళ్ళంతా వాళ్ళు నానా దేశం నుండి వచ్చిన వాళ్ళంట. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఆలోచన, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. కివరాలను చదువుతున్నాడు. ఆలోచన 107వ కీర్తన ఆలోచన. ఆయన వారి ఆపదల నుండి, ఎవరు వీళ్ళంటే ఆపదల నుండి విడిపింపబడిన వారు. నువ్వు నేను ఆపదల నుండి విడిపింపబడిన వారు. తర్వాత 13వ వచనం, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించింది, వారి కట్లు తెలుపు, చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించింది. చీకట్లో నుండి బయటకు వచ్చిన వారు రెండవది, ఆపదల నుండి వచ్చిన వారు రెండవదిగా, చీకట్లో నుండి వచ్చిన వారు మరణాంధకారం నుండి బయటకు వచ్చి. తర్వాత 18వ వచ్చింది, వారు మరణ ద్వారమును సమీపించిన వారు. అయితే ఇక్కడ అంటాడు కష్టకాలం ముందు వారు యెహోవాకు. అయితే 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని గౌరవించారు. ఆ వాక్య ప్రభైన అది వాక్యం వాక్యం దేవుడే 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 వాక్యమే దేవుడే. ఆ వాక్యం కృపాసిద్ధ సంపూర్ణంగా ఈ లోకంలోనికి వచ్చింది. అందుకని ఆయన తయారు శత్రువులైన మనల్ని, చచ్చిపోవాల్సిన మనల్ని దూరం రాసి పట్టుకొచ్చినాడు, తీసుకొచ్చి దాసుని వాళ్ళే వచ్చిన కృప చూపుటకి ఎవడైనా కనడాన్ని చారించిన ఎన్ని భవిష్యత్తు పరిగెత్తుకొని వచ్చి ప్రభువుని చూపించిన ప్రభువుకి మిట్టి భవిష్యత్తుకు మధ్యవర్తిగా వచ్చి కలిపినాడు. ఇంతగా తెలుసుకోండి మనకి ఎంతటి. అందరు లేచి పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ ప్రభువా నీవే నమ్మకమైన పాట చెప్పండి. ఎందుకు పాట దయచేసి ప్రభువా నీవే నమ్మకమైన దయచేసి సహోదరుడు పీటరు, సహోదరుడు ఎజ్రా దయచేసి రండి. కొత్త దాంట్లో ఎంత?
700 పాత పుస్తకంలో 687 పాత పుస్తకంలో 687 ప్రైజ్ లార్డ్. గారు